యాక్చువల్గా ఏంటంటే ప్రతి రోడ్డు కూడా 10 సంవత్సరాలు డిజైన్ చేసి ముందుకెళ్తాం జరుగుతూ ఉంది. తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి మనం బీటీ రెన్యూవల్ కూడా చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల ఇప్పుడు రోడ్స్ బాగలేని చోట ఇంకా 2 పక్కల కాలం ఉండి మధ్యలో రోడ్డు పోయే ఏరియాలో 500 మిల్లీమీటర్ల మందం గల సబ్జెక్ట్ కూడా సమకూర్చడం జరుగుతుంది. అదే రాకీ స్థాయిలో అయితే 300 నుంచి 350 మీటర్లు అక్కడ తీసుకోవటం జరుగుతూ ఉంది. కోనసీమ ఏరియాలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని షింక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వాటిని పరిశీలించి టెక్నాలజీ ప్రకారం అక్కడ అవసరమైతే పర్సంటేజ్ పెంచేసి తప్పకుండా రోడ్స్ పూర్తి చేస్తాం. ఎందుకంటే అక్కడ ఓఎన్జీసీ సంబంధించి కానీ క్వారీస్ కానీ ఆ ఏరియాలో రూరల్ రోడ్స్ అయినప్పటికీ ఈ ట్రాఫిక్ హెవీగా ఉండబట్టి అక్కడ కూడా రోడ్ డ్యామేజ్ అవుతుందని సభ్యులు మన దృష్టి తీసుకురావటం, తప్పకుండా వాటిని పరిశీలించి ఓఎన్జీతో కూడా చర్చించి ఆ రోడ్స్ని కూడా ఇంప్రూవ్ చేసి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా తీసుకుంటాం. అట్లానే మన గౌరవ సభ్యులు సత్యనారాయణ గారు అడిగిన డెల్టా ఏరియాలో దీనికి కొద్దిగా ఎక్కువ నిధులు కేటాయించాలని వారు కోరటం జరిగింది. తప్పకుండా దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం. అదే కాకుండా కూడా ఆస్ట్రేలియా టెక్నాలజీ అని సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో రోడ్స్ని బాగా అభివృద్ధి చేయాలనే జయంతో ముందుకెళ్తున్నాం. గత 20 నెలల నుంచి రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి చాలా బాగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా హాకే రోడ్ సర్వే వెహికల్ అని ఒక ఆస్ట్రేలియా కంపెనీతో ఆల్రెడీ ఈరోజు అన్ని కూడా సర్వే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సంబంధించి 42,000 కిలోమీటర్లు ఉంది. ఈ మొత్తం 42,000 కిలోమీటర్లు కూడా సర్వే చేయిస్తున్నాం. ఈ సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా 4 monthsలో రాబోతుంది. వచ్చిన తర్వాత ఎక్కడైతే రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మనం రెన్యూ చేయాలి, అవసరమైతే మనం పార్ట్ హోల్స్ ఇటువంటివి కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుని ముందుకెళ్తాం. నూతన టెక్నాలజీతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి చేత మన విజయవాడ మిషన్ కూడా ప్రారంభించడం జరిగింది. అట్లానే మన ఆంజనేయులు గారు అడిగారు డెల్టా ఏరియాలో సిమెంట్ రోడ్డుకి ప్రాధాన్యత ఇస్తారని. తప్పకుండా అది కూడా పరిశీలిస్తున్నాం. మన రోడ్స్ డ్యామేజ్ కాకుండా భవిష్యత్తులో సిమెంట్ రోడ్స్ తీసుకుంటే స్టాండర్డ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. అదే ప్రకారం సూర్యారావు గారు కూడా వారు కూడా అదే అడగటం జరిగింది. కోనసీమకు సంబంధించిన ముత్యాల నాయుడు గారు కానీ ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం రోడ్స్ని అభివృద్ధి చేయటం. ఎప్పుడైతే రోడ్స్ కరెక్ట్గా ఉంటాయో రాష్ట్రంలో అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 20 నెలల నుంచి రోడ్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాం. ముఖ్యమంత్రి గారు కూడా పదే రోడ్స్ మీద రాష్ట్రంలో ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి వాటన్ని ఫేజ్ వారీగా 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా చిన్న ఉదాహరణ ఎక్కడైనా కూడా రోడ్స్ బాగాలేకపోతే ఇమీడియట్గా క్వాలిటీ కంట్రోల్ పంపిస్తాం. క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసేంతనే బిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యలో పుష్కరాల పనుల్లో కూడా ఒక రోడ్డు బాగలేకపోతే పిప్పర్ రోడ్డు కాంట్రాక్టర్ని పిలిపించి వారికి షోకాజ్ ఇచ్చి మళ్ళీ ఆ రోడ్డు కూడా మొత్తం కూడా మళ్ళీ వేయించడం జరిగింది. రోడ్డు విషయంలో నాణ్యతలో ఎక్కడైనా లోపాలు ఇస్తే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. కాబట్టి తెలియపరుస్తూ తప్పకుండా డెల్టా ప్రాంతానికి న్యాయం చేస్తామని తెలియపరుస్తూ సెలవు. ముఖ్యంగా అదొక సినిమా ఫంక్షన్ సరే, అదే కాదు దానికి సంబంధించి నేను అంతకుముందు కూడా ఫంక్షన్లో ఆ సినిమా లేదని తీసుకున్నా. ఆడవాళ్ళకి ఇవాళ ఎవరైతే తోటి శాసనసభ్యురాలు కూడా ఉన్నారు నా మీద ఇవాళ క్షమాపణ చెప్పాలి. నేను మన్నించడం కూడా ఎవరైతే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారో వాళ్ళని మన్నింపు అడగడం కూడా జరిగింది.